Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అందరికీ నమస్కారం. సో ఈరోజు 10వ బ్యాచ్ జనరల్ అసిస్టెంట్స్ అండ్ బదిలీ వర్కర్స్కి, మేల్ అండ్ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం అయింది అంతర్గత రక్షణ విభాగం నుంచి. సో మిమ్మల్ని అందరినీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అంతర్గత రక్షణ విభాగం నుంచి మరి ఆహ్వానిస్తూ మీకు స్వాగతం పలుకుతా ఉన్నాం. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం 2 రోజుల్లో మీరు చాలా విషయాల్ని నేర్చుకొని భవిష్యత్తులో మరి రాబోయే రోజుల్లో మీరే మంచి మంచి ఆఫీసర్స్గా, ఇంజనీర్స్గా, ఫోర్మెన్స్గా, ఇంకా అవసరమైతే సింగరేణిలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది, వేరే ఎక్కడ అవకాశం లేదు. ఇండియన్ రైల్వేస్లో ఒక జనరల్ మజ్దూర్గా లేకపోతే జనరల్ అసిస్టెంట్గా చిన్న స్థాయి ఉద్యోగి E1 గ్రేడ్ దాకా మాత్రమే వెళ్ళొచ్చు. కానీ ఇక్కడైతే సింగరేణి కాలనీస్లో మీరు బదిలీ వర్కర్గా అపాయింట్మెంట్ అయినా మీరు డైరెక్టర్ లెవెల్ దాకా కూడా వెళ్ళేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మరి తల్లి సింగరేణి మనకి కల్పిస్తూ ఉంది. కాబట్టి మీరు అంత యంగ్స్టర్స్ కాబట్టి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు కోసం మీరు పునాది వేసుకొని చాలా రకాలైనటువంటి విధానంలో మిమ్మల్ని మీరు మరి డిసిప్లిన్ చేసుకొని మీరు చాలా విషయాలు నేర్చుకొని మరి అద్భుతమైనటువంటి ముందు రాబోయే దినాల్లో మీరు కాబోయే ఆఫీసర్స్గా మంచి 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 స్థాయిలో ఉండాలని మా ఉద్దేశం. అందుకని ఈ ట్రైనింగ్ని మరి సేఫ్గా ఉండడానికి మీరు, అంతేకాకుండా మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలా సంతోషంగా ఉండడానికి ఈ ట్రైనింగ్ని నిర్దేశించాం. సో ఈ ట్రైనింగ్లో చాలా అంతర్గత రక్షణ విభాగం నుంచి చాలా విషయాలతో మేము మరి అందరికీ అవేర్నెస్, అవగాహనని కల్పిస్తూ ఉన్నాం. అందులో భాగంగా రోడ్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము మరి మ్యాక్సిమం చూస్తే మనము ఎక్కువ రోడ్డుని వాడుతూ ఉన్నాం కదా. భారతదేశంలో చాలా రకాలుగా మనము మన దైనందిన జీవితంలో రోడ్డుని తప్పకుండా వాడుతూ ఉన్నాం. అందుకనే సింగరేణి కాలనీస్లో ఈ ప్రమాదాల నివారణకు చాలా చర్యలు తీసుకుంటా ఉంది. సింగరేణి కాలనీస్లో మరి ప్రమాదాలను నివారించడానికి చాలా చర్యలు తీసుకుంటూ అందులో భాగంగా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది మనం తయారు చేసాం. మరి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా CMR 2017 ప్రకారంగా 104 రెగ్యులేషన్లో మనము సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసి అది అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అందరికీ అవగాహన పెంచి ప్రమాదాలను నివారించడానికి మనం కృషి చేస్తా ఉన్నాం. ఆ కృషిలో భాగంగానే ఈవెన్ ఇంటి దగ్గర నుంచి మన రక్షణ ప్రారంభం అనేటువంటి ఒక స్లోగన్తో సేఫ్టీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అనే దాంతో మనము సఫిషియెంట్గా ప్రతి ఒక్కరు నిద్రపోవాలి. నిద్ర లేమి వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, డ్యూటీలో కానీ రోడ్ మీద కానీ. అంతేకాకుండా ఇంటాక్సికేటెడ్ కండిషన్లో మనము వెహికల్స్ నడపడం కానీ డ్యూటీ చేయడం కానీ చేయకూడదు. అంతేకాకుండా మీరు కార్ అయితే సీట్ బెల్ట్, వెహికల్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అంతేకాకుండా రోడ్ సేఫ్టీ హెల్మెట్ మీరు ధరించాలి. లేకపోతే మరి మీరు మైన్లో కూడా సేఫ్టీ హెల్మెట్ విత్ చిన్ స్ట్రాప్ని మీరు ధరించాల్సిన అవసరం ఉంది సేఫ్టీగా ఉండడానికి. సో ఇవి ప్రమాద నివారణకి తీసుకుంటున్న చర్యలని మనము మైన్స్ మీద అంతర్గత రక్షణ విభాగం తరఫున ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3 years నుంచి ఈ విషయంలో మనము అందరినీ మరి అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. సో మీకు కూడా అందరికీ పరిచయమే. సో అంతకుముందు కూడా కొంతమంది ఆబ్జెక్ట్ చేశారు, ఏంటంటే ఇది ఎందుకు సార్, ఈ నిబంధన లేదు కదా, పోలీసు వాళ్ళు కూడా అడగట్లేదు కదా, మరి మీరెందుకు అడుగుతున్నారు అనే చాలా కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ కాలానుగుణంగా వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ఎస్ అది చాలా ఇంపార్టెంట్, రోడ్ సేఫ్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని మరి అందరూ కూడా మరి ఫీల్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి సింగరేణి కాలనీస్లో చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు హెల్మెట్ ధరించడంలో మంచి మరి పురోగతిని సాధించినట్లుగా మేము గమనించాం. మరి శ్రీరాంపూర్ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ నేను ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియా BPA రీజియన్లో ఉన్నప్పుడు చాలాసార్లు మైన్స్కి వెళ్ళి మార్నింగ్ 6 o'clock 6:30కి వెళ్ళి GM సేఫ్టీ గారితో కలిసి మేము చెక్ చేసినప్పుడు, ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా మైన్స్లో 100% అందరూ కూడా హెల్మెట్ ధరించి మరి చిన్ స్ట్రాప్ ధరించి వచ్చారు. ఇంకా చెప్పాలంటే వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి మరి వచ్చారు. సో మేము చాలా సంతోషించాం దాని విషయంలో. సో రోడ్ సేఫ్టీ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. రోడ్ సేఫ్టీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ప్రాముఖ్యం, రోడ్ సేఫ్టీలో ఏమేమి మనం పాటించాలి అనే విషయాల్ని మనం ఇప్పుడు మరి చూద్దాం. ఇక్కడ చూస్తే మరి మొన్ననే జనవరి 1వ తారీఖు నుంచి మీకు అందరికీ తెలుసు, అంతకుముందు ఈ ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా చాలా చర్యలు తీసుకుంటా ఉన్నాయి.
అందులో భాగంగా మొట్టమొదటిగా రోడ్ సేఫ్టీ వారోత్సవాలు, రహదారి భద్రత వారోత్సవాలు అని పెట్టారు. వారం రోజులు దాని మీద అందరికీ, పిల్లలకి, ఆటో డ్రైవర్లకి, డ్రైవర్స్కి, రకరకాల వాళ్ళందరికీ రకరకాలుగా మరి దాని మీద అవగాహన కల్పించారు. వారోత్సవాలు సరిపోతలేదని పక్షోత్సవాలు చేశారు. పక్షోత్సవాలు అంటే 15 రోజులు. వారం సరిపోవట్లేదు, ఇంకా అవగాహన పెంపొందించడానికి పక్షోత్సవాలు చేశారు. 15 రోజులు చేశారు. ఇప్పుడు 15 రోజులు కూడా సరిపోవట్లేదని ఇప్పుడు మాసోత్సవాలు చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసో లేదో, ఈ సంవత్సరం 26లో జనవరి 1వ తారీఖు నుంచి మరి జనవరి 31వ తారీఖు దాకా మరి రహదారి భద్రత మాసోత్సవాలు చేశారు. అందులో భాగంగా చాలా మందికి మరి రోడ్ యాక్సిడెంట్స్ గురించి, హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, సీట్ బెల్ట్ గురించి, మరి మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఉండేటువంటి ప్రమాదాల గురించి చాలా రకరకాలుగా స్కూల్ విద్యార్థులు మొదలు పెడితే ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ దాకా చాలా అవగాహన కార్యక్రమాన్ని పెంపొందించడం జరిగింది. అందులో భాగంగా మన మరి తెలంగాణ గవర్నమెంట్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్లోగన్తో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వాళ్ళు కూడా మన మధ్యలో మైన్స్కి వచ్చి, లేకపోతే చాలా ప్లేసెస్లో వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని మరి కండక్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఇక్కడ మరి శ్రీరాంపూర్కు సంబంధించినటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి ఒక పావు గంట సేపు అవగాహన కల్పించడం జరిగింది. సో అందులో భాగంగా దాంట్లో ఒక స్లోగన్తో తెలంగాణ గవర్నమెంట్లో అందరికీ అవగాహన కల్పించారు. అదేంటంటే అరైవ్ అలైవ్. మీరు అందరూ గట్టిగా అనాలి, అరైవ్ అలైవ్, అరైవ్ అలైవ్, అరైవ్ అలైవ్. దాని అర్థం ఏంటంటే మీరు క్షేమంగా చేరుకోండి. ఎలా చేరుకోండి? మీరు ప్రాణంతో చేరుకోండి. అలైవ్ అంటే మంచి కండిషన్లో, మంచి ఆరోగ్యంగా, ఎటువంటి దెబ్బలు తగలకుండా మీరు గమ్యాన్ని చేరండి అనేటువంటి స్లోగన్తో సింపుల్గా చేశారు. సో మీకు కూడా ఆ స్లోగన్ని మరి మీరు కూడా రోజు అది అనుకోవాలి మీరు. ఎందుకంటే అరైవ్ అలైవ్. నువ్వు ఎక్కడికన్నా వెళ్తుంటే నువ్వు చాలా భద్రంగా వెళ్ళాలి. చాలా పనుల మీద మనం బయటకు వెళ్తూ ఉంటాం, రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం, బైక్స్ వాడతాం, కార్స్ వాడతాం. సో అందుకనే ఈ వీటన్నిటికంటే ముందే అంతర్గత రక్షణ విభాగం నుంచి మనం చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేము అంతర్గత రక్షణ విభాగం నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయం, రోడ్ సేఫ్టీ గురించినటువంటి విషయాల్ని మేము తప్పకుండా చెప్తా ఉన్నాం. సో అంతకుముందు మేము చేయకముందు ఎలాగుందంటే ఎవరు హెల్మెట్ని వాడేవాళ్ళు కాదు. సో ఇప్పుడు అందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తూ ఉన్నారు. మైన్స్ మీద కూడా నో హెల్మెట్ నో ఎంట్రీ అనే బోర్డు పెట్టడం కూడా జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారని నేను భావిస్తున్నాం. సో చెక్ చేసినా చెక్ చేయకపోయినా ఆల్వేస్ హెల్మెట్ విత్ చిన్ స్ట్రాప్ పెట్టుకొని మీరు రావాలి. ఒకవేళ సీట్ బెల్ట్ కూడా మీరు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. భారతదేశంలో జరిగేటువంటి ప్రమాదాలు ఎలాగ జరుగుతున్నాయి, రోడ్ సేఫ్టీ ఎలాగ ఉంది అనే విషయాన్ని మనం కొద్దిగా చూస్తే మనకి చాలా విషయాలు మనకి తెలుస్తాయి. సో ఈ వీడియోలో మరి మీకు విషయాలన్నీ కూడా చెప్తాం. ఇక్కడ చూస్తే భారతదేశంలో జరిగేటువంటి రోడ్డు ప్రమాదాల యొక్క సరళి ఎలాగుంది అనే దాన్ని చూస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ లక్షలు, ఇవి ఫిగర్స్ అన్ని కూడా లక్షల్లో ఉన్నాయి. ఇది డెత్స్, రెడ్ది ఏమో ఇంజురీస్. ఇయర్ వైజ్గా ఇక్కడ రాశారు. 2023 19 నుంచి చూసుకుంటే 19లో రోడ్డు ప్రమాదాలు మొత్తం జరిగితే ఇవన్నీ స్టాటిస్టికల్గా అంటే రిపోర్ట్ చేసినాయి, పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా వేరే దగ్గర కానీ రిపోర్ట్ చేసినాయి మాత్రమే. అన్రిపోర్టెడ్ ఇందులో లేవు కాబట్టి అన్రిపోర్టెడ్ కూడా కొన్ని ఉండొచ్చు. ఇవన్నీ స్టాటిస్టిక్స్ అన్నమాట. ఇవి రోడ్ సేఫ్టీ వాళ్ళు చేసిన స్టాటిస్టిక్స్, నేషనల్ హైవేస్ అథారిటీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఇవి స్టాటిస్టిక్స్. 2019లో మొత్తం యాక్సిడెంట్స్ 4,57,000 జరిగినాయి. అందులో 2019లో 1,59,000 మంది చనిపోయారు. ఎందుకు తక్కువ ఉందంటే అప్పుడు కోవిడ్ కాబట్టి. దాని తర్వాత ఇంజురీస్ అయినాయి. 4.49 లక్షల మందికి ఏం జరిగినాయి? ఈ రోడ్డు ప్రమాదాలన్నిట్లో కూడా కొన్ని ఇంజురీస్ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ఇంజురీస్ ఎలాగ జరుగుతున్నాయి అంటే కాళ్ళు పోవడం, చేతులు పోవడం, స్పైనల్ కార్డ్ ఇంజురీ కావడం, కొన్ని మినిమం దెబ్బలతో కొన్ని రోజులు డ్యూటీకి రాకుండా అంటే సంపాదించేటువంటి ఎర్నింగ్ టైంని కోల్పోతూ ఉన్నారు. సో చాలామంది బెడ్ రిడన్ కూడా అయిపోతూ ఉన్నారు. కొంతమంది కోమాలోకి కూడా వెళ్ళిపోయే పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే టోటల్గా చనిపోయారు ఎంతమంది? 4.49 ఇంజురీస్ అయితే 1.83
59 అంటే 1,59,000 మంది చనిపోయారు. 20లో ఇక్కడ చనిపోయిన వారి సంఖ్య 1,38,000, 21లో 1,54,000, ఇక్కడ చూస్తే 22లో 1,68,000, 23లో 1,73,000 మంది చనిపోయారు జస్ట్ రోడ్డు ప్రమాదాల్లోనే. మరి ఎందుకు చనిపోతా ఉన్నారు? రోడ్డు ప్రమాదాలు ఎందుకు చనిపోతా ఉన్నారు అనే దాని గురించి చూస్తే మనము చూడొచ్చు ఎంతమంది ఎందుకు చనిపోతా ఉన్నారు. నాట్ వియరింగ్ హెల్మెట్స్ కిల్డ్ 35,975 మంది చనిపోతా ఉన్నారు. ఇవేమో స్టాటిస్టిక్స్ అన్ని కూడా నేషనల్ హైవే అథారిటీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నటువంటి, వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి స్టాటిస్టిక్స్ ఇవి కూడా. సో ఇక్కడ చూస్తే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఎంతమంది చనిపోతా ఉన్నారు? 35,975 మంది చనిపోతా ఉన్నారు. ఇంజురీస్ గ్రీవియస్ గా, చాలా సీరియస్ గా ఇంజురీస్ అయిన ఎంతమందికి? 36,678. నాట్ వియరింగ్ సీట్ బెల్ట్ ని నిబంధనని పాటించకపోవడం వల్ల, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎంతమంది చచ్చిపోతా ఉన్నారండి? 28,896 మంది. ఇక్కడ చూస్తే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఇంజురీస్ అయిన వాళ్ళు 33,264 మంది. డ్రైవింగ్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ 3,172 మంది చచ్చిపోయారు. 3,668. ఈ 2017 ఫిగర్సే. 2023లో మనం చూసాము 1,73,000 మంది చచ్చిపోయారు. అంటే అప్రాక్సిమేట్గా వేస్తే 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ డైయింగ్ డ్యూ టు నాట్ వియరింగ్ ప్రాపర్ హెల్మెట్ అండ్ నాట్ వియరింగ్ సీట్ బెల్ట్. అంటే సగము మరణాలు మనం ఎలాగ నివారించవచ్చు? సీట్ బెల్ట్ పెట్టుకొని, హెల్మెట్ విత్ చిన్ స్ట్రాప్ పెట్టుకొని మనము నివారించవచ్చు. సో ఈ విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా చూస్తే టోటల్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి జనవరి 2024లో అనే దాన్ని చూస్తే ఎక్కువ యాక్సిడెంట్స్ కార్లు, జీపులు, ట్యాక్సీలు, వ్యాన్లు, టెంపో, లైట్ మోటార్ వెహికల్స్ జరిగినాయి. ఇంకా ఎక్కువ యాక్సిడెంట్ చూస్తే 2 వీలర్స్. ఎంత పర్సెంటేజ్ అండి? ఆల్మోస్ట్ 45%. జరిగే ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు దేని వల్ల జరుగుతున్నాయి? 2 వీలర్స్ వల్ల జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మీరు అందరూ 2 వీలర్స్ నడుపుతా ఉన్నారు. సో 2 వీలర్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ ఆన్ రోడ్స్. 45% ప్రమాదాలు 2 వీలర్స్ వల్ల జరుగుతున్నాయి. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో అందుకనే మరి 2 వీలర్స్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఓవర్ 14,000 కిల్డ్ ఇన్ 2024 మోటార్ బైకిల్ క్రాషెస్. ఇది ఢిల్లీ వాళ్ళది స్టాటిస్టిక్స్ అనమాట. ఢిల్లీలో స్టాటిస్టిక్స్. ఆల్మోస్ట్ 14,000 మంది ఢిల్లీ రోడ్ల మీద చచ్చిపోయారు 24లో. కారణం ఏంటి? హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల. హెల్మెట్ ఉన్నా బండికి ఉంటుంది కానీ తలకాయ మీద ఉండదు. ఒకవేళ తలకాయ మీద ఉన్నా చిన్ స్ట్రాప్ పెట్టుకోలే. ఒకవేళ ఆ హెల్మెట్ పెట్టుకొని చిన్ స్ట్రాప్ పెట్టుకున్నా అది స్టాండర్డ్గా లేని హెల్మెట్, చాలా చీప్ హెల్మెట్, ISI మార్కులు లేని హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చనిపోయినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇంకా జరిగే ప్రమాదాలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఈ బ్లూ కలర్ అంతా కూడా సన్నీ డే, చాలా క్లియర్గా ఉన్నప్పుడే జరుగుతున్నాయి. మనం అనుకోవచ్చు రోడ్డు మీద యాక్సిడెంట్స్ చీకటిగా ఉన్నప్పుడు జరుగుతున్నాయేమో, మంచు పడేటప్పుడు జరుగుతున్నాయేమో, విజిబిలిటీ ప్రాబ్లం ఉందేమో అనుకోవచ్చు. కానీ ఈ జరిగే ప్రమాదాలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయండి? డే టైంలోనే, సన్నీ టైంలోనే జరుగుతున్నాయి. ఎండ ఉంది, చాలా క్లియర్ వాతావరణం ఉంది, స్పష్టంగా కనపడుతుంది, జరుగుతున్నాయి. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మార్నింగ్ టైంలోనే, అంటే మార్నింగ్ 7 నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 5-6 మధ్యలోనే ఎక్కువ జరుగుతున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ చూస్తే ఈ యాక్సిడెంట్స్ అన్ని ఇయర్ వైజ్గా మరి తమిళనాడులో ఎన్ని జరిగినాయి మరి ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇచ్చారు, స్టేట్ వైజ్గా స్టాటిస్టిక్స్ ఇచ్చారు. సో చాలా ఉన్నాయి. సో హెల్మెట్ కిదర్ హై, చాలా మందికి హెల్మెట్ ఉంది కానీ ఎక్కడ ఉంటుంది? చాలా క్యాంపెయిన్స్ దీన్ని చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మరి వెహికల్స్ డబుల్. మీరు చూస్తే మనం వెహికల్స్ ఎలాగున్నాయి మన భారతదేశంలో అని చూస్తే 2012లో 15.9 కోట్ల వెహికల్స్ ఉన్నాయి, అన్ని వెహికల్స్ చూస్తే. కానీ 2024లో ఎన్ని కోట్లు అయినాయండి? ఆల్మోస్ట్ డబుల్ అయినాయి. రోడ్డు మీద వెహికల్స్ 38.3 crores అయినాయండి. అంటే వెహికల్స్ యొక్క పాపులేషన్ రోడ్స్ మీద పెరిగింది, అంతకుముందు తక్కువగా ఉంది. మాకు తెలిసి సింగరేణిలో మేము జాయిన్ అయినప్పుడు 1987లో సైకిల్లే ఉంది, బండి ఉన్నాయన గ్రేటు. ఒకవేళ బండి ఉంటే అది చేతక స్కూటర్ ఉంటే గ్రేటు. కానీ ఇప్పుడు అందరూ పవర్ బైక్స్ నడుపుతున్నారు మీరంతా కదా, రాజ్దూతులు నడుపుతున్నారు, లేకపోతే బుల్లెట్స్ నడుపుతున్నారు కదా,
చాలా చాలా అంటే మన లివింగ్ స్టైల్ పెరిగింది, మన జీవన విధానం పెరగడంతో మనం చక్కగా బళ్ళు నడుపుతా ఉన్నాం. ఇక్కడ చూస్తే 2012లో 15.9 crores ఉంటే 24లో 38.3 కోట్ల వెహికల్స్ రోడ్డు మీద రన్ అవుతున్నాయి. సో అంటే మనం ఇంకెక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఈస్ ఇంక్రీస్డ్ మచ్ రాదర్ యూ కెన్ సే ఇట్ ఈస్ డబుల్డ్. ఓకే, 12 సంవత్సరాల్లో డబుల్ అయిపోయింది, ఇంకా వెహికల్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో పర్ 10,000 కిలోమీటర్స్కి చనిపోయే డెత్ రేట్ చూస్తే భారతదేశంలో 250 మంది చచ్చిపోతా ఉన్నారు. అదే చైనాలో 119, యుఎస్లో 57, ఆస్ట్రేలియాలో కేవలం 11 మంది చచ్చిపోతా ఉన్నారు ఎవ్రీ 10,000 కిలోమీటర్స్. ఇది కూడా చాలా సీరియస్ వాళ్ళు తీసుకొని ఇంకా చాలా ఇంప్లిమెంట్ వాళ్ళు చేస్తున్నారు. చూడండి 11కి 250కి ఎంత తేడా ఉందో. అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా భయంకరంగా మరణాలు రోడ్డు మీద సంభవిస్తాను. మీరు న్యూస్ పేపర్ చూస్తూ ఉంటారు, రక్తసిక్తం అవుతున్న రోడ్లు అని, రక్తసిక్తం అవుతున్న రహదారులు అని, రాజీవ్ రహదారిలో ఇన్ని యాక్సిడెంట్లు అయినాయి అని రకరకాల కాప్షన్స్లో పేపర్లో మీరు చూస్తూ ఉండొచ్చు కదా. సో ఇది చూస్తే మరి మనం కూడా మరి ఆస్ట్రేలియా లాగా మనం తగ్గించాలి, యుఎస్ లాగా తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూస్తే చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ డ్రైవింగ్ రెక్లెస్లీ కెన్ లీడ్ టు యాక్సిడెంట్. సో ఇష్టం ఉన్నట్టుగా మనం డ్రైవింగ్ చేయడానికి వీలు లేదు. సో మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. సో హెల్మెట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో హెల్మెట్ ఆన్ యువర్ రోడ్స్, ఆన్ యువర్ హెడ్, సేఫ్టీ ఎహెడ్, రకరకాల స్లోగన్తో మరి దీన్ని అందరికీ మరి తెలపడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూస్తే ఇంకా రక్షాబంధన్లో అందరికీ కూడా హెల్మెట్స్ కొనిచ్చి మరి రక్షాబంధన్తో పాటు హెల్మెట్స్ కూడా ఇస్తూ ఉన్నారు, మీరు చూసే ఉండొచ్చు. సో ఇలాగా చాలా రకాలైనటువంటి విధానాల్లో రోడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి మరి చేస్తూ ఉన్నారు. మీకు కొన్ని వీడియో చూపిస్తాను, ఆ వీడియోస్లో మనము హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని చూద్దాం. సో ఒక బిగ్ డెసిషన్ కూడా గవర్నమెంట్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది. సో మీరు బండి కొంటే మీకు వియరింగ్ హెల్మెట్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ ద పిలియన్ రైడర్. వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీస్లో బాంబే, కలకట్టా, లేకపోతే చెన్నై, బెంగళూరు అన్ని వాళ్ళ నిబంధన ఉంది. ఈవెన్ చిన్నపిల్లలు కూర్చున్న చిన్నపిల్లలకి సంబంధించిన హెల్మెట్ని పెట్టుకొనే మరి వాళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. ఈ నిబంధనలన్నీ ఎందుకు పెట్టారంటే మన ప్రాణాలని కాపాడడానికి పెట్టారు. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త నిబంధన పెట్టారు. కస్టమర్స్కి వెహికల్ కొంటే 2 హెల్మెట్స్ ఇస్తారు. ఒక హెల్మెట్తో పాటు పిలియన్ రైడర్ కూడా ఇస్తారు. కాబట్టి మనం ఇంకా మరి సేఫ్టీని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు కొన్ని వీడియో చూపిస్తాను ఇప్పుడు. హెల్మెట్కి సంబంధించిన వీడియోస్, సీట్ బెల్ట్కి సంబంధించిన వీడియోస్, మొబైల్ ఫోను వాడడం వల్ల మరి వీడియోస్ చూస్తే మీరు మరి చాలా విషయాల్ని తెలుసుకుంటారు. ఇక్కడ మరి మొబైల్ ఫోన్ని మనం వాడడం వల్ల ఎంత డిస్ట్రాక్షన్ అవుతాం అనే దాని గురించినటువంటి వీడియో ఇది చూడండి. ఇక్కడ మీరు చూస్తే టాకింగ్ ఆన్ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్ increases the risk of an accident by 400%. అది ఓపెన్ కాస్ట్ కావచ్చు, లేకపోతే మైన్లో కావచ్చు, నువ్వు బైక్ నడుపుతుండొచ్చు, లేకపోతే నువ్వు కార్ నడుపుతుండొచ్చు, వాట్ ఎవర్ యు ఆర్ డ్రైవింగ్ ఎ వెహికల్. ఎంత ఉందండి? ఇది నాది కాదు, రీసెర్చ్ చేసి చెప్పింది. క్యాస్ట్రాల్ అనే కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ వీడియో తయారు చేశారు. మీరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడితే ఎంత % యాక్సిడెంట్ కావడానికి ఛాన్స్ ఉంది? 100 కాదు, 400% యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. మనం అందరం జనరల్గా ఇలాగ పెట్టుకొని వెళ్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, లేకపోతే ఇలాగ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. చాలామంది మరి ఏం పెట్టుకుంటున్నారు? లోపల బ్లూటూత్లు, ఇయర్ బడ్స్. వెనక నుంచి హారన్ కొట్టినా ఇతనికి వినపడట్లేదు. సెంటర్లో వెళ్తూ ఉంటాడు రోడ్డుకి,
అదే పొద్దునంటే కొంచెం డ్రైవర్ చూస్తాడు, రాత్రిపూట అంటే ఒక్కొక్కసారి స్పీడ్ కంట్రోల్ కాక గుద్దేస్తాడు. ఆ స్పీడ్లో గుద్దితే మరి ఎక్కడ పడతాడు? ఒకవేళ హెల్మెట్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్ బ్లడ్ ఆఫ్ సింగర్ అని. సో మనం రోడ్స్ మీద సరైన డిసిప్లిన్ కలిగి లేకపోతే, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటాం. చూడండి ఈ వీడియో. టాకింగ్ ఆన్ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ బై 400%, నాట్ 100%. ఇట్ ఇస్ ఎ 4 times, 4x. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోకస్ మిస్ కాకుండా ఉండడానికి కంపల్సరీగా చూశారు కదా ఈ హెల్మెట్ లో ఈయన మరి ఎవరైనా గుద్దారా? ఆయనని ఎవరు గుద్దలేదు, దేని కింద పడలేదు ఆయన. కానీ ఆయన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మాత్రమే రక్షించబడ్డాడు. చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటారు కానీ చిన్ స్ట్రాప్ పెట్టుకోరు. ఒకవేళ ఆ వ్యక్తి చిన్ స్ట్రాప్ పెట్టుకోకపోతే అతను వెళ్ళిన స్పీడ్కి దానికి గుద్దుకొని ఆ ఇంపాక్ట్కి హెల్మెట్ ఎగిరి ఎక్కడో పడిపోయేది. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ హెల్మెట్ పెట్టుకుంటారు, చిన్ స్ట్రాప్ పెట్టుకోరు. చాలా హెల్మెట్స్కి చిన్ స్ట్రాప్ కూడా ఉండవు, నడిపిస్తూ ఉంటారు దాన్ని, నడవని ఏం కాదులే అని. పోలీసోడు కోసం హెల్మెట్ పెడతారు, పోలీసోళ్ళు అడుగుతారు చెక్ అని చెప్పి హెల్మెట్ పెడతారు. కానీ యువర్ హెడ్ ఈజ్ యువర్స్, యువర్ హెడ్ ఈజ్ యువర్స్. చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన బాడీలో ఏంటంటే హెడ్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఒక చెయ్యి పోయింది, నో ప్రాబ్లం, ఇంకో చెయ్యిని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఒక చేతితో. 2 చేతులు పోయినాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది, చేతులు ఆర్టిఫిషియల్ చేతులు తయారు చేస్తున్నారు. కాలు పోయింది, నో ప్రాబ్లం. 2 కాళ్ళు పోయింది, మయూరి లాగా 2 ఆర్టిఫిషియల్ లెగ్స్తో డ్యాన్స్ కూడా చేయొచ్చు. కానీ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు యువర్ హెడ్, ఆ హెడ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. కింద స్పైనల్ కార్డ్ అంతా కూడా సర్వైకల్ లోంచి మీకు బ్రెయిన్కి కనెక్ట్ అవుద్ది. మీ హెడ్లో 2 ఐస్ ఉన్నాయి, మీ ఐసైట్ అంతా అక్కడి నుంచే వస్తుంది, అది ప్రాసెస్ చేస్తుంది బ్రెయిన్ మనకి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హెడ్. సో అందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ బ్రెయిన్, ఇట్ ఈస్ ఎ వెరీ ప్రెషియస్, వెరీ కాంప్లెక్స్. ఇప్పటి వరకు మెడికల్ వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందో ఎవరికి అర్థం కాలే. స్టిల్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ని అమెరికాలో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయనకి ఇంత నాలెడ్జ్, ఇంత ఎట్లా ఉంది, ఎట్లా కనిపెట్టాడు అని చేస్తూ ఉన్నారు. సో బ్రెయిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రెయిన్కి ఏమైనా జరిగితే మరి అది కోమాలోకి వెళ్ళిపోతాడు మనిషి, కోమాలోకి వెళ్ళిపోతాడు. కోమా అంటే నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ కామా, తర్వాత ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్ అంటే క్లోజ్. సో నీ హెడ్కి ఏమైనా ఇంజురీ అయితే చాలా సీరియస్ కండిషన్స్ అయిపోతూ ఉంటాయి. హెడ్లో ఉన్నటువంటి బ్రెయిన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దానికోసమే మనం కంపల్సరీ హెల్మెట్ ధరించాలి, ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ ధరించాలి, విత్ చిన్ స్ట్రాప్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, ఫోన్ వాడొద్దు. సో అవసరమైతే సీట్ బెల్ట్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు కూడా ఈ విషయాల్ని తప్పకుండా మీరు పాటించాలి. వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే రోడ్ సేఫ్టీలో మనం చూసేది చాలా చాలా అది ఇందులో చూస్తే అతను బైక్ మీద డ్రైవ్ చేస్తా ఉన్నాడు. మన దగ్గర రీసెంట్గా జరిగిన ఫోటో, పేరు అవి చెప్పట్లేదు, కానీ అతనికి ఎక్కడ ఇంజురీ అయిందండి? డైరెక్ట్ హెడ్లోనే ఇంజురీ అయింది, ఇంకెక్కడ ఇంజురీ కాలేదు. ఇన్స్టెంట్గా చచ్చిపోయాడు ఆయన, ఇన్స్టెంట్గా చనిపోయాడు. సో మరి హెల్మెట్ పెట్టుకుంటే బ్రతికేవాడు కదా. కొన్ని దెబ్బలు తగిలి ఉండొచ్చు ఆయనకి, తగిలి సర్వైవ్ అయ్యేవాడు. సో హెల్మెట్ ఈజ్ నథింగ్ బట్ మిమ్మల్ని, లైఫ్ని కాపాడేటువంటి మరి సర్వైవల్ చేసేటువంటిది సాధనం అని మీరు మర్చిపోకండి. అది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే మరి మొబైల్ ఫోన్లో మనం మాట్లాడడం, మొబైల్ ఫోన్లో మాట్లాడడం ఇక్కడ చూస్తే చూసారా ఎన్ని ఫ్యూ సెకండ్స్లో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. మళ్ళీ చూపిస్తున్నా చూడండి వీడియో. ఇక్కడ ఆగాడు, వీళ్ళు కూడా ఆగారు ఆల్రెడీ, ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. అది రోడ్ కాబట్టి పాసింగ్ ఆఫ్ వెహికల్స్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఇతను మాత్రము మొబైల్ ఫోన్ మీరు చూసే ఉంటారు కదా, ఇట్లా పక్కకు పెట్టుకొని మొబైల్ ఫోన్ మాట్లాడుతా మరి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే చూడండి యాక్సిడెంట్ జరిగింది. నాకు తెలిసి అతను బ్రతికుంటాడో, ఒకవేళ బ్రతికుంటే చాలా కాంప్లెక్స్ ఇంజురీస్ అయ్యి, స్పైనల్ కార్డ్ ఇంజురీ అయితే జస్ట్ బెడ్ రిడన్ అయిపోవాలి మనం. స్పైనల్ కార్డ్ ఇంజురీ అయితే కింద పార్ట్కి సెన్సేషన్ ఉండదు, మనకి ఏం జరుగుతుందో మనకు అసలు ఏమీ
తెలియదు. సో టేక్ కేర్. ఇక్కడ మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మరి జరిగినటువంటి ప్రమాదాలు కూడా మనం చూద్దాం. ఒక వీడియో, చిన్న షార్ట్ వీడియో చూపిస్తాను. ఆమె ముందు ఒక పాపను కూడా ఎక్కించుకొని ఉంది. ఇతనికి హెల్మెట్ ఉంది, బండికి ఉంది, తలకాయ మీద పెట్టుకోలే. మొన్న 18 క్లేన్ కాలనీలో ఒక అసిస్టెంట్ మేనేజర్ ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ హోల్డర్ జస్ట్ ఇలాగే పడ్డాడు, మళ్ళీ తిరిగి లేగలేదు. మొబైల్ ఫోన్. సో ఈ సందర్భంగా మరి మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, మీరు అందరూ కూడా రోడ్ సేఫ్టీని కంపల్సరీగా పాటించాలి. సో మీరందరూ మరి రక్షణకరంగా రోడ్ల మీద ప్రయాణిస్తారని, మీ కుటుంబాలతో క్షేమంగా ఉంటారని మేము ఆశిస్తూ మరి మీకు అందరికీ ఈ అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. చివరిగా మనందరం అరైవ్ అలైవ్ అందాం 3 సార్లు. అరైవ్ అరైవ్ అరైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.